ముందుగా తెలంగాణ వార్తలు చూస్తే పేదలకు శత్రువులం కాదు, మూసీ నిరాశ్రయులకు ఆయా నియోజకవర్గాల్లోనే ఇళ్ళు. మూసీ ఇన్వైట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నగరంలో నయా ప్రపంచం 5 జోన్లు 55 కిలోమీటర్లు. తొలి దశలో మూసీ అభివృద్ధి లక్ష్యం ఇదే. 6,500 కోట్ల నుంచి 7,000 కోట్ల వ్యయం అంచనా. 123 అడుగుల గాంధీ విగ్రహం, 200 ఎకరాల్లో గాంధీ సరోవర్ అభివృద్ధి అంటూ నిన్న మూసీ మీద రేవంత్ రెడ్డి గారు ప్రజెంటేషన్ ఇచ్చారు. చెప్పిన విషయాలైతే బాగానే ఉన్నాయి. నగరంలో నయా ప్రపంచం అనేటువంటి వ్యాఖ్య కూడా ఆసక్తికరంగానే ఉంది. కానీ మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళందరికీ వాళ్ళు పడుతున్న బాధల గురించి బాగానే చెప్పారు. కానీ నిజంగా వాళ్ళకి ఇచ్చిన హామీలు వాళ్ళందరికీ వేరే చోట పరిశుభ్రమైనటువంటి ప్రాంతంలో ఇవ్వగలిగితే మంచి పేరే వస్తుంది. కాకపోతే ప్రభుత్వాలు చెప్పేదానికి చేసేదానికి చాలా తేడా ఉండటంతో ఇబ్బందులు వస్తున్నాయి, అనుమానాలు వస్తున్నాయి. ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్జే దొర కన్నుమూత. కొద్ది కాలంగా కిడ్నీ సమస్యలతో ఇబ్బందులు. నిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస. బాబు సంతాపం, నేడు అంత్యక్రియలు. అట్లాగే జగన్ గారు కూడా సంతాపం తెలిపారు. ఆయన చాలా అత్యంత కీలకమైన ఘట్టాల్లో ఆయన ప్రత్యేకించి తెలుగుదేశానికి సంబంధించినటువంటి కీలక ఘట్టాల్లో ఆయన అనేక బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇక నమస్తే తెలంగాణ. రియల్టీకి మూసి ముసుగు, పేదల ఇళ్లు కూలిస్తూ ఆకాశహర్మ్యాలు. రేవంత్ సర్కార్ గ్రాఫిక్స్ గ్యారడీ అంటూ ఈ పత్రిక కథనాన్ని ఇచ్చింది. గల్ఫ్లో బాంబులు, తెలంగాణలో బుల్డోజర్లు అంటూ హరీష్ రావు మండిపడ్డారు. గోప్యంగా హిల్టిపి పారిశ్రామిక భూముల కోసం అడ్డదారిలో ప్రయత్నాలు, అభ్యంతరాలు, ఆరోపణలు పట్టించుకొని ప్రభుత్వం. రేవంత్ బినామీ దందాపై దర్యాప్తు జరిపించండి. కేఎల్ఎన్ఆర్పై అంటే ఒక కంపెనీకి భూములు కేటాయించిన దాని మీద కేంద్ర హోంమంత్రికి అమిత్ షా గారికి కేటీఆర్ ఒక లేఖ రాశారు. మరి ఆ పరిణామాలు ఎట్లా వెళ్తాయేంటో చూడాలి. ఇక ఏపీ వార్తలకు వెళ్తే, కుటుంబానికి బాబు కానుక, హెరిటేజ్ సర్కార్కు రాయితీలు, సబ్సిడీలు. మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ టెక్నాలజీ అప్గ్రేడేషన్కి ఆమోదం. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కింద కేబినెట్ పచ్చజెండా. 200 కోట్ల పెట్టుబడికి 100 కోట్ల రూపాయల రీఎంబర్స్మెంట్ అటండి. విద్యుత్ యూనిట్కు రూపాయి చొప్పున రాయితీ. సో జనానికి తగ్గిందో లేదో కానీ ఇండస్ట్రీకి అయితే తగ్గింది. ఈ ఇండస్ట్రీకి 5 ఏళ్ల పాటు 100% ఎస్జిఎస్టీ రీఎంబర్స్మెంట్. ఉపాధి మాత్రం కేవలం 35 మందికి మాత్రమేనట. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమాకు టికెట్ ధరలు పెంచారు. సో ఈ నెల 19న ఉస్తాద్ భగత్ సింగ్ బెనిఫిట్ షోకి అనుమతి. బెనిఫిట్ షో ధర, టికెట్ ధర 500గా నిర్ణయం. గతంలో లేని బెనిఫిట్ షోలకు మళ్ళీ అనుమతి. 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి. సింగిల్ స్క్రీన్లో 100, మల్టీప్లెక్స్లో 125. రికార్డు స్థాయిలో రైతుల ఖాతాల్లో డబ్బులు అంటూ ఎల్లో మీడియా బ్రహ్మాండంగా రాసుకుంది. అయితే వ్యవసాయానికి ఉరి, అన్నదాత సుఖీభావ్ అంతా మోసం. 2 ఏళ్లలో ప్రతి రైతుకు 26,000 చొప్పున ఎగ్గొట్టిన వైనం అంటూ సాక్షి ఒక ఆసక్తికరమైన కథనాన్ని ఇచ్చింది. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నదాతలను గాలికి వదిలేశారు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ మత్స్యకారులకు సంబంధించి అవును ప్రైవేట్కి ఇచ్చాం దీన్ని ఫిషింగ్ హార్బర్ అని మంత్రులు చెప్తున్నారు. ముందు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎల్లో మీడియా కంటే లోకేష్ గారే బెటర్ అనిపిస్తున్నారు. ఎల్లో మీడియా రాజుని మించిన రాజభక్తి అనమాట. నిన్న మైలవరంలో మధ్యాహ్నం భోజనం బాగోలేదని డ్రామా అంట. హెడ్ మాస్టర్ పైన సస్పెన్షన్ వేట్ అంట. ఆ పిల్లలంతా పారేస్తే ఈయనే కారణం అన్నట్టుగా ఎల్లో మీడియా రాస్తే, లోకేష్ గారు ఏం చేశారంటే క్షమాపణ చెప్పారు. ఈ ఇన్కన్వీనియన్స్కి నిజంగానే ఆహారం మీద కంప్లైంట్లు వస్తున్నాయి, వాటన్నిటి మీద చర్య తీసుకుంటున్నామని. సో లోకేష్ గారు కనీసం క్షమాపణ చెబితే ఎల్లో మీడియా మాత్రం అబ్బెబ్బెబ్బే అసలు లేదు గవర్నమెంట్ది కాదు తప్పు, విద్యార్థులదిను స్టూడెంట్స్ను హెడ్ మాస్టర్ది అన్నట్టుగా చెప్తున్నారు. అంతకుముందు సుధాకర్ అని ఒక డాక్టర్ గారు కరోనా టైంలో అవేవో గ్లౌస్ ఇంకేవో లేవని చెప్పి గొడవ చేశారని చెప్పి ఓ అల్లరల్లరి చేయించారు తెలుగుదేశం తరఫున. చేయిస్తే సస్పెండ్ చేస్తే ఇంకేమో సస్పెండ్ చేస్తారన్న. ఇప్పుడు హెడ్ మాస్టర్ భోజనం బాగోలేదని హెడ్ మాస్టర్ని సస్పెండ్ చేశారట. అయితే లోకేష్ గారు క్షమాపణ చెప్పడం మాత్రం అది మంచి పని అని నాకు అనిపించింది. నిషేధిత జాబితా నుంచి 66,157 ఎకరాల తొలగింపు. పోలవరం తన్నేళ్లలో అదనపు వ్యయానికి ఆమోదం. చంద్రబాబు గారి క్యాబినెట్లో ఇటువంటి నిర్ణయాలు జగన్ గారు తీసుకుని ఇంకేముందని గందరగోళం చేసి ఉండేవాళ్ళు. మంత్రి భరత్ అనుచరుల అరాచకం. రోడ్డుపై మద్యం దాగి వేరంగం. మహిళా ఎస్ఐ పట్ల అసభ్య ప్రవర్తన. ఎందుకంటే వాళ్ళ మీద కేసులు ఉండవు కాబట్టి అట్లాంటివన్నీ చేస్తున్నారేమో. పోలవరంలో లూటీపై సిబిఐ లాఠీ అంటూ గతంలో ఈ టాన్ స్ట్రైక్ సంబంధించినటువంటి కేసు వేగవంతమైందని రాశారు.
అలాగే గ్రామాల్లో పుష్కలంగా జలధారలటండి. ఈనాడు వాళ్ళు బ్యానర్ చాలా ప్రముఖంగా ఇచ్చుకున్నారు. నిజంగా జలధారలు వస్తే సంతోషమే, కానీ వీళ్ళు ఎక్కువ అతిగా రాసుకుంటుంటారు. పెట్టుబడిదారులను జగన్ బెదిరిస్తున్నారంట. అయ్యా, ప్రైవేటైజేషన్ గవర్నమెంట్ ఖర్చుతోటి కట్టించి ప్రైవేటైజేషన్కి ఎందుకు ఇస్తున్నావా అంటే పెట్టుబడిదారులు బెదిరిస్తున్నారని వీళ్ళు విమర్శిస్తున్నారు. అలాగే విశాఖ స్టీల్ అప్పు తగ్గిందంట. ఏపీఎండిసిలో అధికారులే కాంట్రాక్టర్లుగా ఉన్నారంట. మళ్ళీ వాళ్ళకి ఈనాడు వాళ్ళకి ఎక్కడ తేడా వచ్చిందో కానీ రాశారు. మళ్ళీ ఇదే మాట, అప్పుడు వివేక ఇప్పుడు కల్తీనే వ్యవహారం అంతా మీ టైంలో జరిగిందని అందరూ అంటే చంద్రబాబు గారు మళ్ళీ జగన్ గారిని ఉద్దేశించి ఏంటో మాట్లాడుతుంటారు. ఏం చేస్తాం, రైట్.